Hi guys, first of all, a cordial welcome to జై కృష్ణ ఘట్టమనేని గారు. మన సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి వన్ మోర్ హీరో. హీ అరైవ్డ్ ఇన్ స్టైల్ అని చెప్పాలి. ఆయన యాక్చువల్ గా మన అజయ్ భూపతి తీసిన ఈ శ్రీనివాస మంగాపురం సినిమాలో ఈ టీజర్ లో చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నారు అండ్ చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ని చూపించబోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక న్యూ కమర్ లాగా కాకుండా, చాలా ఫ్రెష్ గా కాకుండా, కొంచెం బాగా మెచ్యూర్డ్ గా ఆల్రెడీ అలవాటైన ఒక యాక్టర్ లాగా ఆయన కనిపిస్తున్నారు ఈ టీజర్ లో. ఇంకా టీజర్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ద బాక్స్ లా ఉంది టీజర్ అని నేను చెప్పను, కానీ ఏదో ఇంట్రెస్టింగ్ ఎలిమెంటే ఈ టీజర్ లో పెట్టుకొని ఉండుంటారు. బికాస్ దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అజయ్ భూపతి గారు కాబట్టి. ఆయన ఇంతకుముందు తీసిన సినిమాలు RX-100 అందరికి తెలిసిందే. మంగళవారం చాలా మందికి నచ్చలేదు, కానీ నాకైతే బాగా నచ్చింది. ఆ కాన్సెప్ట్ కానీ, ఆ ప్రెజెంటేషన్ కానీ, అండ్ ఈ రెండు సినిమాల్లో ఉండే మ్యూజిక్ కానీ, ఆయన కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీస్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ మనకి చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. సో ఈ సినిమాలో ఒక లవ్ స్టోరీని చూపిస్తున్నారు, మరి చాలా మంచి మాస్ ఫైట్స్ ని చూపిస్తున్నారు. శ్రీనివాస మంగాపురంలో ఏం జరుగుతుంది అనే కైండ్ ఆఫ్ ఒక స్టోరీని చూపించబోతున్నారు. సో ఈ స్టోరీని డిఫరెంట్ గా ఎలా చూపిస్తారు ఈయన అనేది మనం వేచి చూడాలి. అండ్ ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తుంటే మొత్తానికి టీజర్ లాస్ట్ లో మన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారిని చూపించారు. ఆయన ప్రెసెన్స్ ఈ సినిమాకి ఒక పెద్ద అసెట్. ఆయన్ని మన అజయ్ భూపతి గారు చాలా స్ట్రాంగ్ గా చూపించబోతున్నారు అని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. కాకపోతే ఆయన్ని ఎప్పుడు చూపించినా మన కలెక్షన్ కింగ్ గారి బర్త్డే వీడియో రిలీజ్ అయినా ఇప్పుడు ఈ టీజర్ లో కూడా ఒకటే ఫ్రేమ్ లో చూపిస్తున్నారు. మరి వేరే డిఫరెంట్ ఫ్రేమ్స్ లో ఆయన్ని ఎలా వాడుకుంటున్నారు అనేది మనం సినిమాలో చూడాలేమో. అండ్ ఆయన క్యారెక్టర్ మరి మన జై కృష్ణ క్యారెక్టర్ కి ఆపోజిట్ గా ఉంటుందా, లేకపోతే వాళ్ళిద్దరిని యునైట్ చేస్తారా, సపోర్టింగ్ క్యారెక్టరా ఏమిటి అనేది కూడా మనం సినిమాలో చూడాలేమో. ఇంకా మన అజయ్ భూపతి గారి సినిమాల్లో మ్యూజిక్ కూడా, ఆయన మ్యూజిక్ టేస్ట్ కూడా చాలా బాగుంటది. అండ్ 1-2 సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్స్ లాగా ఉంటాయి. సో ఈ సినిమాలో కూడా అలాగే ఉండేటట్టు ఉంది. న్యూ కమర్స్ ని మనకి పరిచయం చేస్తూ చాలా జాగ్రత్తగానే ఈ సినిమాని చాలా ఇంట్రెస్ట్ పెట్టి మన ముందుకు తీసుకురాబోతున్నారు. అండ్ డెబ్యూటెంట్ హీరోని, మన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చే ఇంకొక హీరోని ఇంట్రడ్యూస్ చేస్తూ చాలా మంచి స్టోరీతోనే చాలా ఇంట్రెస్టింగ్ గానే రాబోతున్నారేమో అనేటట్టే ఈ టీజర్ ఉంది. ఫర్ నౌ ఈ టీజర్ లో మెయిన్ గా మన హీరోని, హీరోయిన్ ని, అసలు కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఇప్పటి వరకు అయితే ఆల్ గుడ్ అనే చెప్పాలి. సో మీకు ఎలా అనిపించింది ఈ టీజర్ అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ దిస్ మూవీ వీ కెన్ వాచ్ ఇట్ అండ్ టాక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ ద మూవీ అనమాట. సో అదనమాట సంగతి గైస్. Don't forget to subscribe to Cinema Picture. More and more reviews are coming very soon. Thank you. Bye bye.